హోలా! వెల్కమ్ బ్యాక్ టు హార్టబుల్ మూమెంట్స్. ఎలా ఉన్నారు అందరూ? ఎలా ఉన్నా సరే మంచిగానే ఉంటారని అనుకుంటున్నాను. సరే వీడియోలోకి వెళ్ళిపోదాము. యాక్చువల్లీ విషయం ఏంటంటే ఈ బాక్స్‌లో ఏముంది ఏంటనేది నేను ఒక వీడియో చేయాలనుకున్నాను. ఎందుకంటే ఇది మీకు ఉపయోగపడుతుంది అనేసి. ఇది ఎలాంటి రివ్యూస్ కానీ, కొలాబరేషన్ ఇలా యాడ్స్ కానీ ఇలాంటికి సంబంధించింది కాదు. అసలు ఏంటి నాకైతే ఉపయోగపడింది. మీకు ఉపయోగపడుతుందా లేదా అనేసి నేను చేద్దాం అనుకుంటున్నా. యాక్చువల్లీ మీరు మా టీవీలో వచ్చే రాధాకృష్ణ సీరియల్ ఎప్పుడైనా చూసారా? అలా చూసిన దాంట్లో రాధాకృష్ణ సీరియల్‌లో రుక్మిణీదేవి ఉంటారు. అలా నాకు రెడీ అవ్వాలి అనిపించింది. జస్ట్ సరదాగా రెడీ అవ్వాలనిపించింది. ఏ షూట్ కోసమో లేక దేనికోసమో కాదు. జస్ట్ ఒకసారి నేను అలా రెడీ అవుతే ఎలా ఉంటానో మనకు మనం అని చెప్పి చూసుకోవాలనిపించింది. సో అలా రెడీ అవ్వాలి అంటే జ్యువెలరీ కావాలి కదా! సో ఆ జ్యువెలరీ నేను ఆర్డర్ చేశాను. ఎందులో ఆర్డర్ చేశాను? ఎలా ఆర్డర్ చేశాను? అసల ఎలా ఉంది? మన మెటీరియల్ కూడా చూడాలి కదా! అసలు ఎలా ఉంది చూడడానికి లుక్ అదిని. సో అవన్నీ నేను చూపిస్తాననమాట. ఇవాళ నాతో పాటు మీరు చూద్దురు గానీ, ఇన్ కేస్ మీకు ఉపయోగపడితే ఈ వీడియో మీరు అప్పుడు లైక్ చేయండి. లేదంటే లేదు. మీకు నా వీడియో నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు నేను కంటెంట్‌లోకి వెళ్ళిపోదాము. ఇదొచ్చేసి నేను మీషోలో ఆర్డర్ చేశాననమాట. యాక్చువల్లీ నేను జ్యువెలరీ ఒకటే కాదు, జ్యువెలరీతో పాటు హెయిర్‌కి పెట్టుకుంటాం కదా! హెయిర్‌కి పెట్టుకునేది కూడా నేను ఆర్డర్ చేశాను. అంటే జడకి అల్లుకునేది. నేను మీకు లాస్ట్‌లో చూపిస్తాను. రెడీ అవ్వింది కూడా చేశాను. సో దాంతో పాటు ఇదేంటంటే కిరీటం అనమాట. యాక్చువల్లీ ఫుల్ కిరీటం కాదు, చిన్నది. బట్ ట్రయల్ కోసమని పెట్టా. ఎలా ఉన్నది ఏంటనేది మీకు రెడీ అయిన తర్వాత కూడా వీడియో చేస్తాను కదా! ఆ వీడియోలో చూద్దురు గానీ. ముందే చెప్తున్నా ఇది నేను షూట్ కోసం అయితే కాదు. జస్ట్ ఒక లుక్ ఎలా ఉంటది అని మాత్రమే నేను రెడీ అయ్యాను. ఇప్పుడు మనం ఇది అన్బాక్సింగ్ చేశాను. సరే ఫైనల్లీ అయిపోయింది. ఇది చూసారుగా? బానే ఉందనిపిస్తోంది. చూడండి. ఓకే. పర్లేదు. ఎందుకంటే ఇది నెక్‌ది పెద్దగా వచ్చింది. కలర్ కూడా బావుంది. నేను వేసుకునే దాని మీదకి సెట్ అవుతదని అనుకుంటున్నాను. స్టోన్స్ కూడా బా వచ్చినియి కదా! వావ్! నైస్. నెక్స్ట్ ఇవన్నీ ఏంటనేది ఓపెన్ చేస్తే తెలుస్తుందని అనుకుంటున్నాను. ఇదేంటి? ఓకే. ఇవి హ్యాండ్ రింగ్స్. ఇదేమో ముక్కు పుడకనుకుంటా. ఓకే. ఇది హెయిర్‌కి పెట్టుకునేది ఇది కూడాని. చూడడానికైతే చాలా బావుంది. బట్ ఫుల్‌గా ఓపెన్ చేస్తే దాని స్టోన్స్ ఎలా ఉన్నాయి? ఎక్కడైనా ఏమన్నా బ్రేకేజ్ ఉన్నదా? లేదంటే పెట్టుకోవచ్చా లేదా మీరు కూడా ఆర్డర్ అనేది ఫుల్‌గా ఓపెన్ చేస్తేనే గాని తెలీదనమాట. ఇవేంటి అనేది ఓవరాల్‌గా చూస్తాను నేను. ఒక్కసారి ఓకే. ఓపెన్ అయిపోయింది కదా! ఇప్పుడు హెయిర్‌కి సంబంధించిన యాక్సెసరీస్ కూడా తీసుకున్నానని చెప్పాను కదా నేను. అవి కూడా ఒకసారి చూసేద్దాము. ఫస్ట్ ఇది చూద్దాము. ఓపెన్ చేస్తున్నా. ఓకే. ఓకే. బావుందండి. నిజంగా. స్టోన్ కూడా బా వచ్చింది యాక్చువల్లీ. లుక్ కూడా చాలా అందంగా అనిపిస్తుంది. చూడండి మీరు మీరు కూడా దగ్గరగా పెడతాను. చూడండి పిన్ టు పిన్ నాకైతే బావుందనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడ ఒక్క పూసు కూడా ఊడిపోలేదు. ఎక్కడ బ్రేకేజ్ అవ్వలేదు. ఎక్ ప్రతి డిజైన్ కూడా నాకు చాలా బా నచ్చింది. అండ్ కలర్ కూడా మన కలర్ కాంబినేషన్ మనకు నచ్చింది పెట్టుకోవచ్చు. బట్ నేను గ్రీన్ కలర్ పెట్టా. ఎందుకంటే రుక్మిణీదేవి అందులో గ్రీనే పెట్టుకుందని నేను ఇంకా యాజ్ ఇట్ ఈజ్ అదే ఫాలో అయిపోయాను. ఇవి దానికిచ్చిన ఇయర్ రింగ్స్ అనమాట. సో చూసారుగా ఇది మాటీలు కూడా అటాచ్ చేసి ఇచ్చేసారు. మనకి దేనికి దానికి విడిగా ఇవ్వలేదు. అటాచ్ చేసి ఇచ్చారు. కింద బుట్టలతో పాటు మనకి ఇలా ఇచ్చారు. ఇటొచ్చి నేను ఆ పిన్స్ ఒకటే కొంచెం ఇబ్బంది పడ్డాను. చూసారు కదా! మనం మాటీలు పెట్టుకోవడానికి పిన్స్ ఉంటాయి కదా! ఓకే. ఇప్పుడు ఇయర్ రింగ్స్ అయిపోయింది కాబట్టి ఇదేంటో చూద్దాము. ఏంటిది? ఓకే. ఇది మన హెడ్‌కి పెట్టుకుంటాం కదా! మా ఛీ దీన్నేమంటారు? పాపిడి బిళ్ళ. పాపిడి బిళ్ళ ప్లస్ మనకి ఇక్కడ ఫ్రంట్ కూడా పెట్టుకునేది ఇచ్చేసాడు. అటాచ్ చేసి ఇచ్చేసారు. నైస్ కదా! చాలా బావుంది. బట్ ఈ పిన్సే కొంచెం ఇబ్బంది పడతామని అనిపిస్తుంది. చూస్తాను రెడీ అయ్యేటప్పుడు. నాకెందుకో పిన్స్ కొంచెం డౌట్‌గా ఉంది. అది సెట్ చేద్దాం. బట్ మెటీరియల్ అయితే బావుంది. చాలా బావుందండి. ఇది హ్యాండ్‌కి పెట్టుకునేది. రింగ్‌తో పాటు ఇంకా మనం బ్యాంగిల్స్ ఏం వేసుకోకుండా రింగ్ పెట్టుకొని ఇలా ఇంకా నేను అడ్జస్ట్‌మెంట్ సైజ్ అడ్జస్ట్‌మెంట్స్ ఉంటాయి కదా! అట్లా అనమాట. సో, ఇది హ్యాండ్‌కి పెట్టేసుకోవడమే. సో, ఇది పర్లేదు బావుంది. మెటీరియల్ అయితే చాలా బావుంది. ప్రతి స్టోన్ కూడా చాలా బావుంది చూడడానికి. చూడండి. 2 రింగ్స్ ఇచ్చాడు. 2 హ్యాండ్స్‌కి ఇచ్చాడసల. నేను 1 హ్యాండే ఇస్తాడని ఎక్స్‌పెక్ట్ చేశాను. బట్ 2 హ్యాండ్‌కి ఇచ్చాడు. పర్లేదు. ఇదొచ్చేసి హెయిర్‌కి పెట్టుకుంటారనమాట.
మనం పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేదంటే ఆప్షనల్ అనమాట. మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఇది కొంచెం ఓవర్ లుకే ఇస్తది ఇది పెట్టుకుంటే. బట్ పెట్టుకుంటే బావుంటది. రుక్మిణీదేవి కూడా పెట్టుకున్నది. కానీ కొన్ని టైమ్సే పెట్టుకున్నది. ఇది ఎక్కువగా పెట్టుకోలేదు. ఇది ఓన్లీ రుక్మిణీదేవి గెటప్ కనే కాదు. ముక్కు పుడక ఇది. నోస్ రింగ్ టు అటాచ్ హెయిర్‌కి పెట్టుకునేలా అనమాట. బావుంది కదా! ఇదే నేను ఈ పిన్నే చూపిస్తున్నా మీకు ఇందాకటి నుంచి. నాకు కొంచెం డౌట్ ఉంటది అనేసి. ఇది నోస్ రింగ్ కాబట్టి చూద్దాం. ఒకసారి రెడీ అయిన తర్వాత మొత్తం అప్పుడు చూస్తాను. లాంగ్ చైన్. ఇప్పుడు మనకి బాగా నెక్‌కి పెట్టుకోవడానికి ఫస్ట్ ఆల్రెడీ మనం పెద్దది చూసేసాం కదా! ఇదొచ్చేసి దాని కింద పెట్టుకోవడానికనమాట. సో, ఇంకొక దండిచ్చారు మనకి. ఇది కూడా ప్రతి పూస బావుంది. ఎక్కడ ఒక స్టోన్ కూడా ఊడలేదు. నైస్. నాకు ప్రతి స్టోను నచ్చింది. ఒక పూస ఊడలేదు. మెటీరియల్ బావుంది. అంతా బావుంది వేసుకోవడానికి. నాకైతే ఓవరాల్‌గా నచ్చింది. పర్లేదు, నేనైతే సజెస్ట్ చేస్తాను వర్తబుల్ ప్రైస్ అనేది. ప్రైస్ ఎంతో కూడా నేను లాస్ట్‌లో చెప్తాను. పర్లేదు, తక్కువగానే ఉంది. కాబట్టి ఆర్డర్ చేసుకోవచ్చండి. ఇది బాగానే ఉంది. ఓవరాల్‌గా నాకైతే నచ్చినియి మరి. చూడండి. ప్రతి స్టోన్ అసలు ఎక్కడైనా ఒక్కటి కూడా ఊడలేదు. ప్రతీదీ బావుంది. ఓకే. ఇప్పటి వరకు మనం చైన్స్ ఇవన్నీ చూసాం కదా! సో, జ్యువెల్లరీకి సంబంధించిందంతా అయిపోయింది. ఇదొచ్చేసి కిరీటం. నేను చెప్పాను కదా! చిన్నగా కిరీటం ఒకటి ఆర్డర్ చేశాను అని చెప్పి. బట్ ఇది కిరీటంలా రాలేదండి నాకు. ఎలా వచ్చిందంటే, మనం ముడి పెట్టుకుంటాం కదా! జడ ఏదైనా ఒక మంచి ట్రెడిషనల్ లుక్ కోసం ఎప్పుడైనా ముడి పెట్టుకుంటాం చూసామా? ఆ ముడికి గుచ్చుకునే పిన్ అనమాట. నేను కిరీటం అనుకున్నాను. నేను చూసి, ఆర్డర్ చేసినప్పుడు చూసి కిరీటం అనుకుని నేనేదో ఆర్డర్ చేసేసాను. బట్ ఫైనల్‌గా వచ్చిన తర్వాత చూస్తే అదేమో ముడికి పెట్టుకునేది. సో, ఇది నేను పక్కన పెట్టేసాను. రిటర్న్ పెట్టేద్దామని అనుకున్నాను. ఎందుకంటే నాకు యూజ్ లేదు కదా! సో, అందుకని చెప్పేసి. ఇదొచ్చేసి హెయిర్‌కి ఒక యాక్సెసరీస్ తీసుకున్నానన్నాను కదా! మీకు రెడీ అయిన తర్వాత ఓవరాల్‌గా లాస్ట్‌లో కనిపిస్తోంది. సో, నేను ప్రెజెంట్ అయితే మామూలుగా చూపిస్తుంది. ఏం లేదు, జస్ట్ పూసల దొండ. అల్లుకునేటప్పుడు అల్లుకి మధ్య దీన్ని కూడా కలిపి అల్లుదామని చెప్పేసి ఇది తీసుకున్నాను. ఎందుకంటే ఆ గెటప్‌లో ప్రతీదీ వేసుకుంటేనే కదా ఆ లుక్ వస్తుంది అని చెప్పి. అసలు లుక్ వస్తుందా రాదా అనేది మనం లాస్ట్‌లోనే చూడాలి. ఎందుకంటే నేను రెడీ అవుతాను కదా! సో, చూడండి. బాగోపోతే ఏం చెప్పకండి. బాగున్నా సరే ఏం చెప్పకండి. బాగున్నా సరే బావుందని చెప్పేసేయండి. చూసారుగా, ఇవి ఓవరాల్ జ్యువెల్లరీ అనమాట. ఇయర్ రింగ్స్, ఇదేమో చైన్, పూసల దండ. ఇది హెడ్‌కి పెట్టుకునేది. అలాగే అదొచ్చేసి మన ఫస్ట్ నెక్‌కి పెట్టుకునేది. చెప్పానుగా, ఇదేమో హెయిర్‌కి ఒక సైడ్ పెట్టుకునేది. ఇదేమో కిరీటం అని చెప్పాను అది. బట్ కిరీటం అయితే కాదు, ముడికెట్టుకునేది. ఇది చేతుల రింగులు, అదేమో ముక్కు పుడక, ఇదేమో కింద ఇంకో దండ. ఇలా ఓవరాల్ మొత్తం. ఇప్పుడు నేను వేసుకునే గెటప్‌లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? రెడీ అయిపోయాను. ఎలా ఉంది గెటప్పు? ఓకే. పర్లేదు, నాకు నచ్చింది. బట్ కామెంట్ చేయకండి బాగోకపోతే, మీకు నచ్చకపోతే. పర్లేదు, చెప్పేసేయండిలే. ఏం కాదు. చూడండి, నాకైతే నచ్చింది గెటప్. ఇది ఓన్లీ రుక్మిణీదేవి గెటప్ అనుకున్నా గానీ అలానే కాదండి. కొన్ని వెడ్డింగ్స్‌లో చూసారా? లైక్ నాకు తెలిసి ముస్లిమ్స్, మార్వాడీస్ వాళ్ళనుకుంటా. నేను చూసా. ఎవరిదో ఒక పెళ్ళిలో ఇలా కూడా రెడీ అవుతారు. చాలా బావుంది. కానీ నేను ఓన్‌గా మా ఫ్రెండ్ రెడీ చేసింది నన్ను. అలా రెడీ అవ్వడం వల్ల ఏంటో గానీ నాకు తెలీదు. ఆహ్, మనకిలా కన్నా ప్రొఫెషనల్స్ అలా రెడీ అవ్వి, ఇంకా మంచిగా రెడీ అవ్వి చేసుకునేది వేరు. ఇది జస్ట్ నార్మల్‌గా నా క్యామ్‌లో తీసుకున్నా కాబట్టి లుక్ ఇలా ఉంది. ఎలా ఉంది మీరు చెప్పేసేయండి. ఓకేనా? బాయ్. హలో! ఇంతకీ నా వీడియో ఎలా నచ్చింది? బాగా రెడీ అయ్యానా? యాక్చువల్లీ నేను శారీని హాఫ్ శారీ కింద కట్టుకున్నాను. సో, అక్కడ కొంచెం ఫ్లాప్ అయింది. బట్ అది శారీలాగే కట్టుకోవాల్సింది. బట్ హాఫ్ శారీలా కట్టుకోవడానికి ట్రై చేసి అక్కడ కొంచెం అటు ఇటు అయ్యింది. బట్ అది ఓకేలే. ఎలా ఉన్నా సరే మీకు నచ్చినా నచ్చకపోయినా అది నా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. పర్వాలేదు. ఎలా ఉన్నా సరే నేను రిసీవ్ చేసుకుంటాను. మీకు నా వీడియో నచ్చితేనే నన్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. బట్ మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా మంచి వీడియోస్ చేయాలి, ఎలాంటి కంటెంట్ చేయాలి అని అనుకుంటూ
ఇంకా మంచి ఐడియాస్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో మా హస్బెండ్ అండ్ వైఫ్వి నేను షార్ట్స్ చేస్తూ ఉంటాము, అలాగే మెయిన్ కంటెంట్ చేయడానికి కూడా మ్యాక్సిమం ట్రై చేస్తాము. ఓకేనా? మీకు మా వీడియో నచ్చితే మమ్మల్ని సపోర్ట్ చేయండి, నచ్చితేనే సపోర్ట్ చేయండి, లేదంటే లేదు. మరీ మరీ చెప్తున్నాను. ఓకేనా? అందరూ జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? బాయ్. థ్యాంక్ యూ. కీప్ సపోర్ట్.